తినేసి వెళ్ళిపోయింది. ఈ ఎదవల మాటలకి వాడి పెంచిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు. ముందు వాళ్ళని వెళ్ళి కలపవయ్యా మగడా. అరే కొరనా కొడకలారా, ఓ గంట సేపు నేను చెప్పింది చేయండి రా. పదండి. నువ్వు రారా. శ్రీమంతం అంటే ఓ పెద్ద లిస్టే ఉంటుందండి. చెప్పండి. పసుపు 4 కేజీలు, 2 చాలవా? కుంకుమ 4 కేజీలు, ఇది కూడా 2 కిలోలు. శాస్త్రం ఒప్పుకోదండి. శాస్త్రం షావుకర్ చెప్పాడు. అయ్యో మీరు భలేవారండి. బాబాయ్, ఊర్లో అందరు నీ గురించి సీప్ గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని సీమంతం లెక్కలేస్తావేంటి? నా రక్తం అంతా కొత్త ఆడిపోతుంది. చీప్ గానా? ఏమని చెప్పరా, నా నోట్తో నేను చెప్పలేకపోతున్నాను. చెప్పలే. నువ్వు పెద్ద అమ్మ బుస్సు అంట కదా. టమ్మా బుస్సా అంటే ఏంటి? ఏదోట్లే ఈ ఇంటల్లుడు కాకపోతే బడి దగ్గర పొంగడాలం కూడా కూడా పనిచేయవాడు. పొంగడాలా? ఎవడన్నాడు? ఎవడో ఒకళ్ళండి. నువ్వు పెద్ద చెంపిస్త్రీ గాడు అంట కదా. చెంపిస్త్రీ? చుట్టాలు చుట్టుపక్కల చీ కొడుతున్నా సరే సిగ్గు లేకుండా చెట్టు కొట్టి పెడకలాగా అక్కడే పడి ఉన్నాడు. అంటారండి. ఎందుకన్నాడు? నాగలక్ష్మి సర్పంచ్ అయ్యాక మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు కదా. లేదు. ఎందుకు? బిజీ. బిజీ కాదు, బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు. బోడి బ్రహ్మ. బానిసలాగా అక్కేమో ఎదవలా చూస్తారంట కదా మిమ్మల్ని. బానిసా? అరే బంగారాజు, నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదరా. నువ్వు చెప్పొచ్చు కదా. నాకు తెలుసు బాబాయ్, నాకు తెలుసు. కానీ ఊర్లో వాగే వెదవులందరూ నోర్లు ముయించాలి కదా. ఎలా? నేను చెప్తా. మన ఇంట్లో జరిగే సీమంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి. అంతా రావాలంటావా? కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నైనా పట్రా. లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం వద్ది, నువ్వు పెద్ద ఎదవ అవుతావు. చూసుకో. ఎదవనవును. తీసుకొస్తా, చూసుకో. అదే చూపిస్తా. బాబాయ్, నువ్వు ధైర్యంగా వెళ్ళి నాగలక్ష్మి సాహసం చెయ్యి బాబాయ్. పిడకలో పొంగడాలేంట్రా తెంగరవాడు నువ్వు. అక్క బావ పట్టించుకోవట్లేదని, ఇది సర్పంచ్ అయ్యగా నా గడప తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య. ఊరుకోవే విజయ. ఈ పప్పును బ్యాచ్ వేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట. బిజీ. నేను బహునా? నిన్ను కాదే అత్త, ఇదిగో ఈ చిరతల బ్యాచ్ ని. నేను కాదు మీరంటే దా. ఓ అయిన వాళ్ళందరికీ కానవండి అయిపోయాను. ఊర్లో అంతా పరుగు పోతుంది. అది తలుచుకుంటే మనసు మొక్కలైపోతుంది బావా. ఏదో బతుకు. ఎందుకునంత పెద్ద మాటలు? మేము 2 రోజులు ముందే వచ్చేస్తాం. కావాలంటే నాగలక్ష్మి వస్తుంది, తీసుకెళ్ళు. అమ్మా నేను అల్లు. ఆ బంగారు రాజుగాడు మంచోడు కాదు. వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆడింటి గడప కూడా తొక్కను. అదా నీ బాధ బావా. మన గుళ్ళో చెప్పావు కదా ఆడికే గొడవకు సంబంధం లేదని. ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు. ఆ బంగారాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా. ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు. ఆ కారణంతో హోమం ఆగిపోయింది. నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా. అంతా నా వల్లే జరిగింది. నిజమా నాన్న? అవునమ్మా, పాపడు చాలా మంచోడు. సరే నాన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. గొడవ చేస్తే ఏంటో. అక్కడ గడ్డి మేట దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో గుళ్ళో గో మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు. ఏంటి లెక్క? సారీ. యాక్చువల్ గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికి? మా నాన్నకి హెల్ప్ చేసావంట కదా, అందుకే థ్యాంక్ యూ. అది ఎప్పుడు? అదేరా, అప్పుడు మావయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ఓహో. నాగలక్ష్మి రావే. బంగారాజు లోపలికెళ్ళనా? నవ్విందేంటి? పడిపోద్దంటారా? పడనివ్వను. పద. ఏంట్రా అంతలా చూస్తున్నావు? నీకు నచ్చదు కదా? నవ్వింది కదా. అమ్మయ్యా, కొంచెం కలిసినట్టు ఉన్నారు బంగారం. మొత్తం కలుస్తారు చూడవే. ఇది కొంపలా హాస్టలారా? ఆ సంపేదలో మీ తాత బ్రహ్మం గారి చంపో బాబే. నువ్వు అమ్మాయిని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. వాడు చిక్కడు దొరకడు, ఎవరిని వదలడు. చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం. మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సర్పంచ్ టైం వేస్ట్ చేయకు. సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి? చెప్పేస్తలే. ఇదిగో, వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు. సింగిల్ గా దొరికిందనుకో కవర్ డ్రైవే, వెరీ డేంజరస్. ఇదిగా
ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? అయ్యో బ్యాంక్ మామ, నా గురించి నీకు తెలీదు. మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి, తేడాలొస్తే శివంగి నాగలక్ష్మి. ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా. అదే మాడిపిడి ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సింగ్స్ కావాలా? పర్లేదులే, మరి అంత పెద్దోనేం కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నఖలు కుశలస్పందితుమపి. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఈడు. భలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయ్యానమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనిలో పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏయ్, ఎప్పుడు ఫోన్ లేంట్రా, ఇటండి. ఏంటక్కా? మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఏ గేమ్ అక్క? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి ఏ నాగలక్ష్మి, వీరి వీరి గుమ్మడి పండ నాకెంత ఇష్టమో తెలుసా? నేను ఆడతా. చెప్పానా, ఈడు ఇంకెక్కడికి వెళ్ళే. ఓకే, నువ్వు కూడా ఆడు బంగారాజు. నువ్వు ఆడావు కదా. వీరి వీరి గుమ్మడి పండు అందరా, అది నాకు ఇష్టం. నాకు తెలుసు, నీ ఆలోచన లైన్ వేస్తున్నావు కదా. One, two, three. నువ్వు పంట, మీరు పంట. ఏదో వేసాడు ప్లాన్. 1 2 3 నువ్వు పంట. వయస్కాంతం అలాగే లాగేద్ది. నువ్వే దొంగ. రండి రండి, అందరు రండి. హలో, ఇట్రా. ఏంట్రా? మీరు ఎలా వేశారు? ఇలా నేను ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేసాడు. అయ్యో బంగారాజు, వాడే దొంగ. అవునా? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రా రా. వీడు ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. అడు చూడు. లత, నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. వీడు ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? బంగారాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు, బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి పండు, వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇట్రా, ఇక్కడికి ఇక్కడికి ఇట్రా. పక్షి పక్షి పక్షి. ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడా చూడు. ఏ వెనక చూడు. చాలా ఫాస్ట్. ఓ ఓకే, అటు వెళ్దాం పద. ఈడు పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే సరే. ఓకే.